సీనియర్ నాయకులు గౌరవనీయులు దేశపాండే గారు, మిత్రులు నా సహచర అడ్వకేట్ సోదరుడు హరీష్ గారు, గౌరవనీయులు ఈ శాసనసభ నియోజకవర్గ కన్వీనర్ గౌరవనీయులు విశ్వనాథ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సోదరి శ్రీమతి రాజేశ్వరి గారు కౌన్సిలర్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రాములు గారు, జిల్లా కార్యదర్శి నాగరాజు గారు, జిల్లా కార్యాలయ కార్యదర్శి మిత్రుడు విజయ్ కుమార్ గారు, జిల్లా యువమోర్చా అధ్యక్షుడు ప్రవీణ్ గారు, పార్లమెంట్ యువమోర్చా కోకర్ణ మిత్రుడు ఆదిత్య గారు, పట్టణ మరియు మండలాధ్యక్షుడు మిత్రుడు శ్రీనివాస్ గారు, సుధాకర్ గారు, ద్వారక రవి గారు, పాపయ్య గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, సదానంద చారి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు సతీష్ గారు, శ్రీశైలం గారు, శ్రీకాంత్ గారు, శ్రీశైలం యాదవ్ గారు, శ్రీకాంత్ రాజు గారు, వెంకటేశ్వర గారు, కృష్ణగౌడ్ గారు, సార కృష్ణ గారు, అమరదాస్ గారు, మోహన్ రెడ్డి గారు, స్థానిక ఉప సర్పంచులు శ్రీశైలం గారు, సుభాన్ గారు, మల్లేశ్వర్ గారు, విద్యాసాగర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆత్మీయ కుటుంబ సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల విద్యార్థులు, మొన్నటి ఎన్నికల్లో నేను గెలిస్తే రగంగా గెలిస్తే నేను గెలిచినట్టని పనిచేసినటువంటి మా ఎంఆర్ఎఫ్ కార్మిక సోదరులు, ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ కంపెనీల పెద్దలు, మా రిపోర్టర్లకి ఒక రిపోర్టర్, మా కంట్రిబ్యూటర్లకి ఒక కంట్రిబ్యూటర్, మేము డైరెక్ట్ పాల్గొనే పోతే మా అందరి గౌరవం పెరుగుతుందని నా కోసం పనిచేసినటువంటి మా సదానందపేట మండలానికి సంబంధించినటువంటి మా జర్నలిస్ట్ మిత్రులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత ఈ గడ్డ మీద మరొకసారి రాజాయన జెండా ఎగిరేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కార్యకర్త బంధువులందరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా పొద్దున 6 గంటలకు ఫోన్ చేసినా, రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా, కసురుకున్నా విసురుకున్నా ఏం చేసినా ఇప్పుడు మాత్రం ఈ ఎన్నికలలో మేము గెలవాలని మొక్కమూని దీక్ష మీరు అందరూ పనిచేసారు. అందుకనే సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గ పరిధిలో మనకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య చూస్తే మిగతా రాజకీయ పార్టీల కొంచెం ఇబ్బంది కలిగింది, దిమ్మ జరిగేటువంటి రీతిలో మనం కష్టపడి పనిచేస్తున్నాం. సంగారెడ్డి పటాంజలి నియోజకవర్గాలు అందించినటువంటి మెజార్టీ ఓట్లకి నేను నిజంగా పోయి ప్రాంత ప్రజానికానికి అందరూ కూడా మరొకసారి మే 13 రఘునందన్రావు గెలిస్తే మేము గెలిస్తామని కష్టపడేది. మే 13 రఘునందన్రావు పెళ్లి కొడుకు రఘునందన్రావు గడకెక్కించాలని మీరందరూ కష్టపడ్డారు. రానున్న 2-3 నెలలలో మీరే కర్త కర్మ క్రియ పెళ్లి కొడుకులు మీరే. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే రాష్ట్ర శాసనసభకు జరిగేటువంటి ఎన్నికల దాకా గెలవాల్సింది నిలవాల్సింది అంటే మీరే. మీ గెలుపులో మీ సోదరుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా నా ఎన్నికలలో 50 డిగ్రీల టెంపరేచర్ లో సూర్యులతో పోటీపడి మీరెంట్లో పనిచేసిరో రేపు మీరు వార్డు మెంబర్గా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, కౌన్సిలర్లుగా పోటీ చేసే రోజు బరాబరి మీ అన్నగా, మీ తమ్ముడిగా, మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా మీకోసం మా ఎంఆర్ఎఫ్ కార్మిక సోదరులు కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు తెలిసి ఎంఆర్ఎఫ్ ఎలక్షన్లప్పుడు కూడా రఘునందన్ తెలిసి అందుకని రఘునందన్ ఒకసారి మాటిస్తే ఆ మాట ప్రకారం కష్టపడతాడు, నిలబడతాడు. ఇంకొంచెం కష్టపడితే సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కూడా దాటేసి ఇంకొక 5,000 ఓట్లు తెచ్చుకుంటుంటే భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో నిలబడుతుంటే ఈ రోజు
చేయడానికి అంతగా మరొకసారి చాలాసేపు మాట్లాడాలని కానీ నా 2001 నా రాజకీయ జీవితాన్ని చూసి నేను ఏప్రిల్ 27, 2001 రాజకీయాలకు వచ్చాను. దగ్గర 23 ఏళ్ళలోనే రఘునందన్ రాజకీయాలు ఉన్నాడు. ఎప్పుడు పేదలు కష్టం వచ్చినా, అది జర్నలిస్ట్ వచ్చినా, పోలీస్ స్టేషన్ దెబ్బతినడానికి వచ్చినా, గరీబ్ టీవీ కష్టం వచ్చినా, ఎప్పుడు ఎవరికి పేదలకు కష్టం వచ్చిందంటే రఘునందన్ నిలబడ్డాడు తప్ప ఏ రోజు రఘునందన్ అలసిపోలేదు. రఘునందన్ వీక్ కనబడలేదు. కానీ మీ అందరూ ఆశీస్సులతో గెలిచిన తర్వాత జనం కథలు తాకినట్టుంది బాబు. అందరూ ఏమన్నారంటే ఏ సర్వే చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా ఒకటే మాట చెప్పారు. ఏం చెప్తున్నారు? అన్ని సీట్లలో మెదక్ సీట్ చాలా టఫ్ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక సీట్ గెలుస్తుంది. ఆ ఒకటి ఏ సీట్ అంటే ఆ ఒకటి మెదక్ సీట్ అని చెప్పి అందరూ పేపర్ మిత్రులు, మా టీవీ మిత్రులు అందరూ కూడా టీఆర్ఎస్ అయితే సున్నా, లేకపోతే ఒకటి గెలుస్తుంది అని చెప్పారు. చాలా మంది కూడా అంటున్నారు ఇప్పుడు 6 అడుగులు ఉన్నాడు, కొన్ని 3 అడుగులు ఉండాలి, కొడుకోలు చాలా మంది ఉన్నారు. 6 ఎమ్మెల్యేలు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి. బీజేపీకి ఎవరు ఉన్నారు? సగం చుట్టూపోయిన మాణిక్రావు, కష్టపడే రాజేశ్వర గారు 4 తప్ప ఎవరు లేదు. 7 సదాశివపేటలు అన్నారు. మా సీటు 2019లో నేను పోటీ చేసినప్పుడు కూడా టౌన్ ప్రెసిడెంట్ హరీష్ వేలు ఇలా చాలా మంది మిత్రులు తెర ముందు తెర వెనకాల ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్ నా ఎలక్షన్ అని కష్టపడితేనే ఇలా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీని మొత్తానికే మెదక్ పార్లమెంట్ మంది లోపల 3వ స్థానానికి నెట్టినటువంటి ఉద్యోగం నెట్టలేదు. 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 ఎమ్మెల్యేలలో 6 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. హరీష్ రావు ఉన్నాడు, చంద్రశేఖర్ రావు ఉన్నాడు. వేల కోట్ల రూపాయల డబ్బులు వచ్చే వెంకటరామరెడ్డి అనే ఆయన వచ్చి ఓటుకు 1000 రూపాయలు వచ్చిండు. అయినా నేను గర్వంగా చెప్తా, మా కార్యకర్తల కష్టం తప్ప నేను 50 పైసలు వచ్చేది పింకుగారు మొత్తానికి పార్లమెంట్ లో లేకుండా చేసినాం. లోకసభలో గులాబీ జెండా అనేది కనబడకుండా చేసిన ఘనత ఎవరంటే మా సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం. ఎందుకంటే వాళ్ళకి మనకి దగ్గర 45,000 ఓట్ల తేడా ఇచ్చింది. ఎంత దుబ్బాకలో 15,000 వచ్చింది, సిద్దిపేట 2,000 వచ్చింది, గదివేల 15,000 వచ్చింది. ఆడ వచ్చిన 32,000 ఓట్ల మెజార్టీ ఒక సంగారెడ్డిలో 45,000 మామూలు కష్టం కాదు. చూస్తే అందరూ చిన్నగా కనబడు, సలిసీమలు ఎక్కడ కనబడు, గీళ్ళతో నవ్వు వెంకటరామరెడ్డి సూట్ కేసులు వచ్చినాయి. నడవచ్చిన వాళ్ళు నడవరాళ్ళు, మాట్లాడవచ్చిన వాళ్ళు మాట్లాడరాళ్ళు, ఎవరు పైసలు వచ్చి మొదలు పెట్టారు. ఏడు భయపడ్డారే భాజపా కార్యకర్తలు గట్టిగా నిలబడ్డారు. కాబట్టి వీళ్ళు ఈ స్థాయికి వచ్చినాం. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఇంతకన్నా మాణిక్రావు గారు చెప్పినట్టు సంగారెడ్డి మున్సిపాలిటీ ఎవరు గెలవాలి? ఎన్నో 30 ఏళ్ళ కింద గెలిచింది. ఎవరు? పన్నాల ప్రభాకర్ గారు గెలిచింది. యాదకుంటారంతా సంగారెడ్డి మున్సిపాలిటీ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. పన్నాల ప్రభాకర్ గారు, తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, తర్వాత కారం పద్మ గారు జమానాడ గెలిచిన ఎమ్మెల్యే గెలిచేటట్టు ఉంది. సంగారెడ్డి ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి ప్రదేశం. మెదక్ పార్లమెంట్ నరేంద్ర గారి తర్వాత మన 2వసారి గెలిచినటువంటి కదా. మరి సంగారెడ్డి మున్సిపాలిటీ, సదాశివపేట మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లా పరిషత్ మీద ఏ జెండా ఎగరాలి? ఏ జెండా ఎగరాలి? ఎగిరిస్తామన్నా చేతులైతే కదా. ఎదిగే సగం మంది ఎత్తున్నారు, సగసగంగా ఎత్తున్నారు, గట్టిగా నేను దవాఖానకి వెళ్ళిన గట్టిగా ఎత్తున్నారు. చిన్న మంది ఎత్తున్నారు. గెలవాలా సంగారెడ్డి గెలవాలా? అంటే సదాశివపేట తీసుకోలేదా? సదాశివపేటలో గెలవాలా? లేదంటే కౌన్సిలర్ కావాలా? కావాలంటే రేపటి పోటీ చేయాలని ఎవరికి చెప్పుకుంది చెప్పినట్టు రేపటి కథ పెడతారు. మరి రావాలి పోటీ టీవీ అన్ని కార్యక్రమాలు కథ అయితే నేను చేయాల్సింది 2 పనులు. నేను నిలబడతా, మీకు తెలుసు రిజర్వేషన్. మీ వాళ్ళలో మన రిజర్వేషన్ ఏమన్నా మీకు తెలుసు. ఎంత కొంతమంది పోటీ చేసిన వాళ్ళు, కొంతమంది గెలిచిన వాళ్ళు, కొంతమంది తక్కువ ఓట్లతో ఓడిపోయిన రకరకాలు ఉన్నారు. మీరు ఏం చేయాలంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. నా లక్ష్యం మెదక్ ఎంపీ గెలవాలి, టీఆర్ఎస్ పార్టీని మొదలు పెట్టాలి. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అయినాక
టీఆర్ఎస్ నేను ఊకే చెప్తుంది అన్ని మీటింగ్లలో ప్రజలు సిఆర్ఎస్ ఇస్తారు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి చంద్రశేఖర్ రావు చాలా మంది నమ్మలే నిజమైనా కాలేదా అయినా కాలేదా గట్టిగా అనుకుంటే సదాశివపేట మున్సిపల్ చైర్మన్ ఈ అమ్మ నన్ను కాకుండా ఎవరు చెప్తాడా తగ్గింది కొట్లాడండి బరిగింది ఈ గడ్డ మీద సదాశివపేట గడ్డ మీద భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ రావడం మాట రోడ్డు అది చాలా కాలంలో చేతులెత్తుంది అక్కడ చాలా కాలం అవసరాలు గెలవాలంటే చేతులెత్తుంది అందుకే కష్టం ఆగం కావద్దు మనం ఎప్పుడు ఆగం కావద్దు మనం ఎదుర్కొంటే ఆగం చేయాలి ఎవరు గెలవాలి సదాశివపేట బీజేపీ గెలవాలి కాషాయం కండువా గెలవాలి ఏం చేయాలి ఒక వార్డుని సెలెక్ట్ చేసుకోవాలి వార్డులో ఎన్ని ఓట్లు ఉంటాయి మన క్లాస్మేట్ ఎంతమంది మన క్లాస్మేట్ ఎంతమంది మన కులపోడు ఎంత మన చుట్టపోడు ఎంత మన పార్టీ సింబల్ అయితే ఎంత ఓ 4 సార్లు పోయి దండం పెట్టి ఓటేసిన ఎంతమంది అనేది ఓటర్ లిస్ట్ పెట్టుకోవాలి పెట్టుకుంటా పెట్టుకోరు అన్నాడు నాకు ఇంకోటి నేను 10 కోట్లు ఖర్చు పెడతాను గాలి నుంచి 10 కోట్లు నా మీద పోటీ చేసిన 200 కోట్లు పెట్టిండు ఎన్ని పెట్టిండు చివరికి ఏమైనా కోటి తోపులు పెట్టిందంటారు కదా అట్లా 200 కోట్లు పెట్టిండు అడ్రస్ రేట్లో పెట్టు 3వ స్థానానికి పెట్టు కార్యకర్తలు నమ్ముకున్న కాషాయం పార్టీలో వెనక్ పార్లమెంట్ మీద గెలిచి టీఆర్ఎస్ కి సిఆర్ఎస్ పంపుతున్నారంటే అందుకని ఒక పెద్ద పెద్ద గడ్డలున్నాయి మొత్తం టోటల్ ఫ్యామిలీ ఫోటోలు వస్తున్నాయి భయపెట్టాల్సిన అవసరం లేదు ఇంకొక ఆయన 2 సార్లు గెలిచినాడు అలా తమ్ముడు పెరిగిస్తున్నాడు వాళ్ళ అన్న ఇస్తామనుకుంటున్నాడు ఏం సంబంధం లేదు అటు మీరు జనం గుండెల్లో ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎక్కడైనా గరీబ్ కష్టం వస్తే నేను ఉన్నాను నిలబడేందుకు బరాబర్ జనానికి ఓట్లేస్తారు అంతేకాదు పైసలు ఎక్కువ ఉన్నాయని 2 రియల్ ఎస్టేట్ చేసినవని దేశపాండే సభ ఎత్తి మీద చేయి పెట్టిందని ఎక్కడ కూర్చోలేదు అనుకోండి జనం కూడా వాళ్ళని ఆడించాలని అనిపిస్తారు అందుకని ఒబీడియన్స్ జనానికి అందుబాటులో ఉండడం మీ మీద మీకు విశ్వాసం ఉండడం అనేది ఇంపార్టెంట్ సదాశివపేట 1వ వార్డు కౌన్సిలర్ గా పోయినసారి పోటీ చేసిన ఎవరు ఉన్నారా బీజేపీ పోటీ చేసిన 1వ వార్డు అంటే ఎవరు ఎప్పుడైనా గెలిచి ఏ పని చేసినా 360 రైతులకు ఈ 4 ఏళ్ళ నిర్ణయం చేశారు చాలా దయచేసి నేను అందరూ ఒకరే నిలబెట్టి చెప్తున్నాను అన్ని వార్డులలో కూడా నేను పోటీ చేస్తాను నేను గెలుస్తానని విశ్వాసం ఉండాలి పార్టీ పైసలు అలాగే గెలిచిన ఈ అండవాళ్ళ కంటే మొదలు పెడితే సంసారం పడదు సంసారం ఎప్పుడు పడుతుంది నేను పెళ్లి చేసుకుంటా 3 పోరాలు కంటా అందుకని దేశం కోసం తయారు చెప్పాలి నేను చేసుకున్న పిల్లలు ఉంటారని చేసుకోవాలి కౌంటర్తో సంసారం మొదలు పెట్టాలి అది సంసారమైనా కుటుంబమైనా రాజకీయమైన కౌంటు పడితే నడవచ్చాడు కౌంటు పడ్డాలంటూ అంతే డరా మరా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోర్ ఇంపార్టెంట్ ఎట్లా చెప్తావు అందరు టీవీలో అడుగుతున్నారు నేను చెప్పదు నా ధైర్యమే నన్ను గెలిపిస్తుంది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నన్ను గెలిపిస్తుంది మా కార్యకర్తలు తప్పే పోటీ అవుతున్నారే గడపలను ఎక్కడ ఉన్నారు మా పోరాటాలందరూ గట్టిగా తిరిగితే బరాబర్ గెలుస్తామని చెప్పాడు వీటిలో లేదా సుధాకర్ రూరల్ మండలాధ్యక్షుడికి ఫోన్ చేసి 7 గంటలకు మీటింగ్ పెడుతున్నారని చెప్పారు పాపకు పరిచయం లేదు భయపడకుండా పెట్టి సుధాకర్ రావాలని 7 గంటలకే ఫోన్ చేసి 6:30కి నాన్న అందరూ వచ్చింది పోతే నిజం కూడా అందరూ వచ్చింది ఏ రాజకీయ పార్టీలో ఒక బీజేపీ కాక వేరే పార్టీలో ఎవరైనా మీటింగ్ పెడితే 7 గంటల కార్యకర్తలు వస్తారా మరి ఇంత కార్యకర్తలు బలమైనటువంటి పార్టీ ఎవరు భారతీయ జనతా పార్టీ మన నాయకులు ఎవరు నరేంద్ర మోడీ గారు నాడు నరేంద్రుడు చికాగో పోయి నా దేశం విశ్వాసం కావాలని కలలు కంటే నాటి నరేంద్రుడి కళని నిజం చేస్తూ 1962 తర్వాత 3వసారి ఈ దేశంలో ఒక పార్టీ వచ్చిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నిలవస్తున్నాడు గట్టిగా ఉంటున్నారు 2 రూపాయలు 4 ఇంజక్షన్ అందుకని గొంతు గట్టిగా వస్తుంది సో నేను ఏం చెప్తున్నా అంటే మే 11 దాకా 50 డిగ్రీల టెంపరేచర్ లో నాకు
విశ్వాసం గుడిపెట్టని ఉంటుంది. అందుకని మనం చిన్న ఉండొచ్చు, సన్న ఉండొచ్చు, పైసలు లేకపోవచ్చు, సర్పంచ్ లేకపోవచ్చు, మనకి ఇంతకుముందు ఎంపీడీసీ లేకపోవచ్చు. కానీ మన ముందేది ఆత్మవిశ్వాసం ఉంది. ఆ ఆత్మవిశ్వాసాన్ని మనం నడిపిస్తాం. ఈయన కేటీఆర్ కానీ ఢిల్లీకి పోయింది. ఎవరు యువరాజు ఇంకా మేడం సందర్భంగా సార్ ఈ పక్కన ఒక నిమిషం పెట్టుకున్నాడు సురేశ్వరుడు. ఎవరైనా సురేశ్వరుడు ఈ పక్కన ఇంట్లో నిమిషం పెట్టుకున్నాడు. ఎవరైనా హరీష్ 6 అడుగుంటాడు. 6 అడుగులు సదా చెప్పేటాడు. కొన్ని ఏంటంటే మా ఎంఆర్ఐ వాళ్ళు అవతలకే తింటారు, అవతలకే మాట్లాడి కేటీఆర్కి ఉండాలి. నేనే నిలబడి చేతులు కనిపించిన ఎంఆర్ఐ వ్యక్తులు కూడా అసలు ఈ పక్కన సురేష్ రెడ్డి, ఈ పక్కన హరీష్ రావు ఇద్దరు కూర్చోబెట్టి కేటీఆర్ మాట్లాడుతుంది. అవును మేము పొరపాట్లు చేసినాం, జనం చెప్పలేదు. ఇంకా కలిసి ఏం చేస్తారు? ఏం చేయాలి? కాబట్టి చెప్పుదల ఉండాలి. కొద్దిగా కొట్టలేదా? ఏం చెప్తున్నాయా? మేము మొత్తం పార్టీనే విన్ చేసినాము అన్నాడు. మేము మొత్తం పార్టీనే విన్నాం. కాంగ్రెస్ లో తెలియలేదు. ఒక్కొక్కరిని తీసుకుపోతారు, ఒక్కొక్కరిని తీసుకుపోతారా? మొత్తం 30 సంవత్సరాలకే నన్ను మా బాబా మా నాయన ముగ్గురు విడిచిపెట్టి అందరినీ తీసుకుపోమని చెప్తున్నాడు. ఆయన ఎట్లా ఎదురుగా పోతాడు. కొద్ది పేరు వదిలితే ఏమైతుంది? ఇది చేయగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీలకు లైన్ కట్టినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లైన్ నిల్చుంటుంది. రాజు నిల్చుంటుంది. ముఖ్యమంత్రి గేట్ కింద లోపడుతుంది. కాబట్టి ఇక టీఆర్ఎస్ పార్టీ బతికేది సత్యంగా ఒకసారి ఆలోచించాలి. ఆయన పోయి ఢిల్లీలో కూర్చొని భారత రాజ్యాంగాన్ని కాపాడుతుంటే అడుగుతున్నాడు. ఏం కాపాడుకుంటున్నాడు? నీ కడుపుతే భారత రాజ్యాంగం యాది చెప్తుంది. మిగతా రోజుల్లో యాది కాదు. నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కట్టుబడి వచ్చిన రోజు, నువ్వు కాంగ్రెస్ పార్టీని నీ ఎంపీ విలీనం చేస్తున్న రోజు, దాంట్లో అక్కడ వేరే పార్టీలకి ఎమ్మెల్యేలు గెలిస్తే మాకు పైసలు ఇయ్యక, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇయ్యక మమ్మల్ని కోసపెట్టిన రోజు వారికి కేటీఆర్ భారత రాజ్యాంగం గుర్తుందని అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఉండాలనే కదా లోకసభ మాట్లాడుతున్నాడు, పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు. ఎవరు పార్లమెంట్ లో మాట్లాడడానికి? ఎవరు కూర్చోబెట్టున్నాడు? 2009లో ఎవరు స్పీకర్? 2004లో స్పీకర్ ఎవరు? సురేష్ రెడ్డి. కేటీఆర్ పక్కన కూర్చున్నాడు స్పీకర్. అప్పుడు సంగారెడ్డి కారు గుర్తుగా గెలిచిన ఎమ్మెల్యే ఎవరు? జగ్గారెడ్డి. జగ్గారెడ్డితో పాటు 9 మంది సాగరాలు, దుర్యాలు, వీళ్ళు వాళ్ళు 9 మంది పోయి టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీ మద్దతులు ఉంటే ఇదే సురేష్ రెడ్డి స్పీకర్ దరఖాస్తులు ఇస్తే 4 సంవత్సరాల 11 నెలలు వారి గురించి మాట్లాడి సురేష్ రెడ్డి పక్కన కూర్చోబెట్టి రాజ్యాంగం మీద గౌరవం ఉండాలంటున్నాడు. ఎవరు? కేటీఆర్ సహాయ వస్తువులు పక్కనకి సురేష్ రెడ్డి అంటున్నాడు. ముస్లింస్ అవుతున్నాడు. ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టించి పార్టీలను నాశనం చేసి పార్టీలను గొప్పగా పంపాలని కోరుతున్నది చంద్రశేఖరరావు గారి 10 సంవత్సరాల పాలన. అందుకని ఏమైంది? భూమి ఎట్లుండాలి? భూమి ఎట్లుండాలి? ఉంటాం వెళ్తుంటాం. ఈ టైంలో వెళ్తున్నాడు సిగరెట్ ఉంటాడు. ఇంకో 4 గంటలైతే అమ్మాయి వెళ్తున్నాడు వస్తాడు. మనం ఏడుంటాం? సిగరెట్ ఉంటాడు. ఊరు మాట చెప్పాలంటే మాట చెప్తాడు. అత్త కోడలు రాజీనామాలు పెడుతుంది. కొద్ది రోజులు అత్త నడుస్తుంది, తర్వాత కొద్ది రోజులు కోడలు నడుస్తుంది. అత్త ముసలి అయినాక కోడలు ఉద్యోగం పెడుతుంది. అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉంటే 22 మంది ఎమ్మెల్యేలు ఇస్తే సిగ్గు లేకుండా పక్క పార్టీ ఎమ్మెల్యేలకి కండుగా కలిసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇలా ఢిల్లీకి పోయాక ప్రెసిడెంట్ కలుస్తాడు. ఇది నైతికం ఇవ్వలేదు, రాజకీయం ఇవ్వలేదు, భారత రాజ్యాంగంలో గౌరవం లేదు కేటీఆర్. అందుకనే నీకు తెలంగాణలో టీఆర్ఎస్ తెలంగాణ సమాజం మొత్తం మీకు సిఆర్ఎస్ ఇచ్చింది. భవిష్యత్తు మళ్ళీ బతికి బట్టగట్టలేదని చెప్పి అది మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మా బీజేపీ కార్యకర్తలు నాయకులందరికీ గెలిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సేమ్ ఫార్ములా అంత కేసీఆర్ అయిపోయింది. మూడో రేవంత్ అయిపోయి చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈయన వాడు ఎత్తుకుంటా ఉన్నాడు రోజుకొని. 5 ఏళ్ల తర్వాత అతని కూడా సిద్ధం అయిపోయాక ఇంకో జనరేషన్ వస్తుంది. అది భారతీయ జనతా పార్టీ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారులైనటువంటి భారతీయ జనతా పార్టీ, నీతివంతమైనటువంటి భారతీయ
జెడ్పీటీసీ నుంచి పార్లమెంట్ దాకా గెలిచే భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నా గెలుపు కోసం సూర్యుడితో ఓడిపోయి పనిచేసినటువంటి అందరూ కూడా మరొకసారి శిరస్సు నమస్కారాన్ని తెలియజేస్తూ చివరిగా ఒక మాట మా ఎంపీ గారు ఎవరంటే ఆడగలిగారు కారణం డౌట్ ఉంటుంది ఎవరిని ఫోన్ చేయాలి ఏడి పోవాలని డౌట్ ఉంటుంది నా కోసం మీరు ఏం వెతుకోవాల్సిన అవసరం లేదు నా కోసం మీరు ఇద్దరు రావాల్సినటువంటి అవసరం లేదు సంగారెడ్డి చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో ఒక రూమ్ కి మెదక్ కార్యాలయంలో బోర్డు పెట్టి పెట్టారు దాంట్లో ఎవరో ఒకరు కూర్చొని ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 దాకా మీకు స్కూళ్ళలో అడ్మిషన్ కావాలన్నా హాస్పిటల్ కావాలన్నా తిరుమల లెటర్లు కావాలన్నా ఎంప్లాయ్మెంట్ లెటర్లు కావాలన్నా తహసీల్దార్ కలెక్టర్ రికమెండేషన్ లెటర్లు కావాలన్నా దాన్ని కావాలని టెన్షన్ పడుతుంది ఇబ్బంది కంపల్సరీ